Watch full episodes on Jio Hotstar. అన్నయ్య సమోసాలుంటే తినిపించు ఫటాఫట్. సారీ అన్నయ్య, సమోసాలంటే ఏమిటో మాకు తెలీదు. ఇక్కడ టీ మాత్రమే దొరుకుతుంది. సర్లే అయితే అందరికి టీ ఇవ్వు. కూర్చోండి, ఇప్పుడే ఇస్తాను. ఈ ఆట వింతగా ఉందే. వీళ్ళు కళ్ళ గంతలు కట్టుకుని ఫుట్బాల్ ఆడతారు. దాన్ని బ్లైండ్ బాల్ అంటారు. ఫుట్బాల్ కి ఒక గ్యాడ్జెట్ ని బిగించి దాని శబ్దం విని దాన్ని కిక్ చేస్తారు. ఇది చాలా డిఫికల్ట్ గేమ్. ఏయ్, కొత్తగా వచ్చారా ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను బోన్లెస్ మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ మేము అందరం ట్రై చేసాం, కానీ ఈ రోజు వరకు మాస్టర్ మాకెవ్వరికి నేర్పలేదు. లావుగా పొట్టిగా నీకెందుకు నేర్పిస్తారు? మాట్లాడే పద్ధతి తెలీదు. ఓయ్ మోటు మిత్రుడా, నా సోదరుడా, అటు చూడు మెట్లున్నాయి. ప్రతి కుంఫు స్కూల్ కు వెళ్ళాలంటే ఇలాంటి మెట్లు ఎక్కుకుంటూనే వెళ్ళాలి మిత్రమా. వెళ్ళు, త్వరగా మొదలుపెట్టు. మేము మెల్లగా టీలు తాగి వస్తాం మిత్రమా. నేను మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకునే వెళ్తాను, చూడండి. షర్బత్ ఉంటే బాగుంటుంది, సమోసాలతో తింటే ఇంకా బాగుంటుంది. అరే, నేను కూడా చాలా అలసిపోయాను. పైకి వెళ్ళాక రసగుల్లా దొరక్కపోతే నా తల తిరిగిపోవడం ఖాయం. నేను తిన్న ఇడ్లీలన్నీ అరిగిపోయాయి. చట్నీ మీద ఒట్టు. మాకన్నా ముందు మీరెలా వచ్చారు? ఈ కొండపైకి రావడానికి బై రోడ్ దారుంది. మేము జీప్ లో వచ్చాం. మీరు మెట్లెందుకు ఎక్కారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మిత్రులారా, నాకు నిజంగా తెలీదు. నాకు ఇప్పుడే తెలిసింది మిత్రమా. ఆగండి. అదిగో అదే బోన్లెస్ మాస్టర్ వాళ్ళ ఇల్లు. పదండి. నేను హీమ్ నరేష్ గారి శిష్యుణ్ణని బోన్లెస్ మాస్టర్ కి చెప్తే చాలా బాగుంటుంది. బహుశా ఆయనకి చెప్తే సంతోషంతో ఒప్పుకోవచ్చేమో. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, చేయకు. ఎప్పుడు అలా చేయకు. బోన్లెస్ మాస్టర్ లాంటి డయాబ్లోకి ఎవరైనా సిఫారిష్తో వస్తే అస్సలు నచ్చదు మిత్రమా. ఆయన క్యాండిడేట్ సమర్థతను చూసే అడ్మిషన్ ఇస్తారట మిత్రమా. పెద్దన్నయ్య, నువ్వు చెప్పేది అక్షరాల నిజం. ఆయన గురించి మనం చెప్పకూడదు. Sarinjio, excuse me?
ఎక్స్క్యూజ్ నా ఉద్దేశం మాస్టర్ ఇంట్లో ఉన్నారా మేము ఆయన్ని కలవడానికి వచ్చాం. హలో ఐఎమ్ గ్యాంగ్. నా పేరు చీ గ్యాంగ్. మీరెవరు తప్పుగా అనుకోవద్దు. నాకి మాట్లాడే తెలుగు కొంచెం కబాబ్. లగైతూ మటన్ కబాబ్ గురించి విన్నాను కానీ దీని గురించి వినలేదు. ఈ కొంచెం కబాబ్ ఏంటి? అతని ఉద్దేశం తెలుగు అంత బాగా రాదు అని అంటున్నాడు. ఏం పర్వాలేదు, మేము నీకు తెలుగు చక్కగా నేర్పిస్తాం. ఓ, నా ఇంగ్లీష్ గుడ్. కానీ తెలుగే కబాబ్, అది బోటి కబాబ్. అయితే నాకు మీరు తెలుగు తినిపిస్తారా? బాబు ఎందుకు బోటీ కబాబు మటన్ కబాబు అని ఆకలి పెంచుతావు? నాకు బాగా ఆకలిగా ఉంది. తినిపిస్తారా అంటే నేర్పిస్తారా అని. ఓకే ఓకే, మేము నీకు నేర్పిస్తాం. ముందు ఒకసారి మాస్టర్ గారిని పిలుస్తారా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడే పిలుస్తాను. మాస్టర్. మీరందరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను వాడి మీద పగ సాధించాలి. నేను వాడిని కొట్టి కొట్టి జైల్లో పడేస్తాను. వాడి మెదడుని చిత కొట్టేస్తాను. నేను వాడిని వదిలిపెట్టను. వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. ఏంటి అప్పుడే ట్రైనింగ్ అయిపోయిందా? ఇంకా ట్రైనింగ్ కావాలా? కోపం శాంతించిందా? బాడీ మొత్తం శాంతించింది. ఇంక కోపానికి అంత చోటు ఎక్కడుంటుంది? ఎస్, మనసు ప్రశాంతంగా ఉండడం అవసరం. కుంఫులో కోపానికి ఎలాంటి తావు లేదు. నువ్వు చేసేదంతా ఆత్మవిశ్వాసంతో, ఫోకస్ అండ్ ఫెయిత్తో చేయాలి. ఇంతకు ముందు నా గురువు నరేష్ కూడా ఇదే మాట చెప్పారు. అంటే నువ్వు మా నరేష్ స్టూడెంట్ అన్నమాట. ముందే ఎందుకు చెప్పలేదు? ఆ మాట ముందే చెప్పుంటే ఇన్ని తన్నులు తినేవాడు కాదుగా. హిమ్ నరేష్ నిజానికి నాకు మంచి ఫ్రెండ్. సార్ ఒక్క నిమిషం, నాకు డాక్టర్ జట్కాతో ఒక పర్సనల్ పని ఉంది. పెద్దనయ్య ఒక్క నిమిషం అలా సైడ్కి వస్తావా? మోటు నా మిత్రుడా, నా సోదరుడా, సారీ ఈయన గారికి నరేష్ తెలుసని నాకెలా తెలుస్తుంది మిత్రమా? సార్, డాక్టర్ జట్కాతో ఒక పర్సనల్ అకౌంట్ క్లియర్ చేసుకొచ్చాను. సారీ. పద చికెన్ అన్నయ్య, పద. మోటు గారు, మీ మధ్య నేనెందుకు? అది ఏమంటారు దాన్ని? మీకు ఒక సాబిత ఉంది కదా, సాబిత. ఏం సామెతో చెప్పు. అది ఇక్కడ సామెత. లగైతూ ఆ సామెత ఏంటో చెప్పమనే కదా మేము ఇందాక నుంచి అడుగుతున్నాం. అది సామెత, అదే వెల్కమ్. ఓ, అంటే నీ ఉద్దేశం స్వాగతం అనే కదా. వెల్కమ్ అని స్వాగతం అని అంటారు. స్వాగతం. వెల్కమ్ మిస్టర్ డాంగ్, వెల్కమ్. మీతో ఒక చిన్న పని పడింది. ఈ బ్రీఫ్ని ఓపెన్ చేసివ్వు. ఈ
బ్రీఫ్ కేస్ ను ఓపెన్ చేసే పాస్వర్డ్ నీకు దక్కదు. నీ దుర్మార్గపు ఆలోచనలో కార్యరూపం దాల్చడానికి నేను సహకరించిన మిస్టర్ మాంక్లీ. చెట్టు ఎక్కడ వేస్తే ఏముంది, ఫలితంగా మామిడి పండు కావాలి. కానీ ఇప్పుడు ఇతన్ని ల్యాంటో ఐలాండ్కి తీసుకువెళ్ళండి. పట్టుకోండి అతన్ని. మాస్టర్ మాస్టర్, ఇది మీరు ఎలా చేశారు? ఎలా చేశారు? ఇది అల్టిమేట్ ఫార్మ్ అప్ మైండ్ బాడీ కోఆర్డినేషన్. మైండ్ ఎలాగైతే ఆలోచిస్తుందో అలాగే బాడీ చేయాలి, సెకండ్ థాట్ లేకుండా. మాస్టర్ గారు, నాకు కూడా నేర్పించండి ప్లీజ్. ఇది నేర్చుకోవడానికే సంవత్సరాలు పడుతుంది, కానీ నీకంత సమయం లేదు కదా మోటు. నువ్వేదైతే నేర్చుకుంటున్నావో అనుకున్నది సాధించడానికి ఆ విద్య సరిపోతుంది. మైండ్ ఎలాగైతే ఆలోచిస్తుందో అలాగే బాడీ చేస్తుంది. ఇది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ బాడీ మైండ్ కోఆర్డినేషన్. మైండ్ ఎలాగ ఆలోచిస్తుందో బాడీ అలాగే చేస్తుంది. ఇది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ బాడీ మైండ్ కోఆర్డినేషన్. మోటు ఏమైంది? మోటు 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 పతులు అతని చేతులు పట్టుకో మిత్రమా, చేతులు పట్టుకో. మోటు మోటు లే మోటు మోటు మోటు. శాబాష్ మోటు, నాకున్న స్టూడెంట్స్లో నువ్వే బెస్ట్. ఇవాల్టి వరకు నీలాంటి స్టూడెంట్ని చూడలేదు. నువ్వింకా ప్రాక్టీస్ చేయవలసింది ఇంకొకటి మిగిలింది. సాయంత్రం వరకు నువ్వు ఇలాగే ఉండాలి. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, ఇలా ఎంతసేపు సహిస్తావు? నేనిది చూడలేకపోతున్నాను మిత్రమా. ఓ డోంట్ వరీ డాక్టర్ జట్కా,
అతను ఇంత తక్కువ టైంలో ఎంత నేర్చుకున్నాడో ఒక్కసారి ఆలోచించు. మోటు అరే సరిగ్గా పడుకో. కాళ్ళు కిందకి పెట్టు. అరే మోటు ఏమయ్యాడు? మోటు ఏమైంది ఏమైంది పత్తులు? నువ్వు కూడా బోన్లెస్ మోటులా మారిపోయావు మోటు. కంగ్రాచులేషన్స్. మోటు, నీ ట్రైనింగ్ ఇవాళ్టితో పూర్తయింది. మీ అందరినీ కలవటం నాకు సంతోషంగా ఉంది. హాంకాంగ్ వచ్చినప్పుడు నన్ను కలవటానికి తప్పక రావాలి. మీరందరూ వెళ్ళిపోయారంటే నేను మీ అందరినీ కాల్ చేస్తాను. భయపడకండి, నేనేం చంపడం లేదు కదా. కాల్ చేస్తాను అంతే. లగైతు, మేము ఏం తప్పు చేసామని మమ్మల్ని కాల్ చేస్తానంటున్నావు? అది కాల్ చేస్తాననే వర్డ్ సరైంది కాదేమో. నేను ఒక సజెషన్ ఇవ్వాలి. సజెషన్. నువ్వు సలహా ఇవ్వాలనుకుంటున్నావా? మాస్టర్, మీకు నిజంగా చాలా ధన్యవాదాలు. మీరు చేసిన సహాయాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. పక్కా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మాస్టర్. బాయ్ బాయ్. ఈ సెల్ఫీల పిచ్చిని నువ్వు ఎప్పుడు వదులుతావు? సరే, వెంటనే ల్యాంటో ఐలాండ్కి తీసుకురా. ఫ్రెండ్స్, మంచి కబురు వచ్చింది. మిస్టర్ డాంగ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఇప్పుడు మన వాళ్ళందరూ అతన్ని పట్టుకొని ల్యాంటో ఐలాండ్కు తీసుకొస్తున్నారు. టైగర్, ఇవాళ నీకు స్పెషల్ మీల్స్ ఇవ్వబోతున్నాను. సార్, మోటు పతులు మమ్మల్ని వెంబడిస్తున్నారు. ఫినిష్ దెమ్. ఏంటిది? హ్యాండ్స్ అప్. అందరూ చేతులు పైకెత్తండి. ఎలా ఉన్నావు మోటు? ఇప్పుడేం చేస్తావు? మిస్టర్ డివిల్తో పెట్టుకున్నందుకు ఏ గతి పట్టిందో చూడు. చూడు, నీ ముచ్చువు నీ ముందుకొస్తుంది.
నా మిత్రుణ్ణి వదలండి ప్లీజ్, నా మిత్రుణ్ణి వదలండి. మోటు పత్తులు నేను వస్తున్నాను, నువ్వేం భయపడకు. పత్తులు వచ్చేస్తున్నా, మర్యాదగా కారు ఆపు. ఆపుతాను, కానీ నువ్వు ముందు వెళ్తున్న కారుని టచ్ చేసి రావాలి. ఏంటి, అర్థమైందా? మోటు ఎక్కడికి వెళుతున్నావు? నా చెవులో పువ్వు పెట్టాడా? నేను వదిలిపెట్టాను. ఎక్కడికి వెళ్ళారు? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.